కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేస్తా ఉంది. మినిస్టర్ పదవులు మైనార్టీలకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి ఖచ్చితంగా ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట్టు వాదన వస్తా ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు. మినిస్టర్ ఇస్తే 6 months లో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి. ఎలక్షన్స్ 1 year తర్వాత. సో ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. మైనారిటీస్ కి ఫిరోజ్ ఖాన్ ఇంత కష్టపడుతుంది కదా, మరి తనే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయొచ్చు కదా. ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్టులు అడగడు. అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ జూబ్లీ సీట్స్ అడుగుతాడు. ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్, ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్. ఇప్పుడు ఎట్లా జూబ్లీ తమ్ముడు నామినేటెడ్ పోస్ట్ అంటే ఆ బిచ్చం నేను అడగను. నేను జూబ్లీ సెలెక్షన్ గెలిచే నా దగ్గర సత్తా ఉన్నది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దళిత్ అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది. పబ్లిక్ లో 24 hours ఉంటా. యాష ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, కంటెంట్ ఉన్నది. జీవితం ప్రజలకి అంకితం చేసిన, నాంపల్లిలో బోగస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలి నామినేటెడ్ పోస్టులు అడగను తమ్ముడు. జూబ్లీ సీట్ ఒకవేళ అజరుద్దీన్ కు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తేనే తప్పకుండా జూబ్లీ హిల్స్ గెలుస్తారు. హైకమాండ్ కి చెప్తా, ముఖ్యమంత్రికి చెప్తా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చెప్తా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి, ప్రెస్ రిపోర్ట్ తీసుకురా, పార్టీ రిపోర్ట్ తీసుకురా. ఎవరు గెలిచే గుర్రం వాడికి టికెట్. ఆ గెలిచే గుర్రం నాకు తెలుసు, ఆ ఫిరోజ్ ఖాన్. టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా. జూబ్లీస్ లో గెలవాలంటే మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని తెలుసు. ఎంఐఎం కి మైనార్టీ చాలా సపోర్ట్ ఉంటది. మరి ఒకవేళ మీకు సీట్ ఇస్తే ఎంఐఎం తో కలిసి పనిచేస్తారా? నేను జూబ్లీహిల్స్ పోతామంటే అసదుద్దీన్ హాయిగా పండుకుంటాడు. అరే నీ అమ్మాయి ముళ్ళు వెళ్ళిపోతున్నాడు, ఫోన్ రాబోయే వాడికి జూబ్లీహిల్స్ నాంపల్లి నుండి వెళ్ళిపోతున్నాడు. నాంపల్లి మాకు ఇడిచేస్తాడు హాయిగా. జూబ్లీహిల్స్ లో ఎట్లయినా ఎంఐఎం గెలవరు. సో వాళ్ళ గెలిచే సీట్ లో ముళ్ళు ఉండవద్దు. ఆ పెద్ద ముళ్ళు నేను పోతా అంటే అసదుద్దీన్ కాదు, అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది. సో కల్వకుంట్ల కవిత గారు పోటీ చేస్తారన్న కదా, ఒకవేళ జూబ్లీహిల్స్ లో కూడా మరి టికెట్ ఇస్తే ఎవరైనా పోటీ చేయవచ్చు, రైట్? కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు. సిరిసిల్ల కేటీఆర్ పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, రైట్? అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఒకటే చెప్తా నేను, బెస్ట్ మ్యాన్ అంటే ఎదుర్కొంటారా కవిత గారిని? బెస్ట్ మ్యాన్ కవిత పీక్తది. కవిత ఎవరమ్మా? సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ. ఎవరు కవిత? ఆ బిఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు. ఆ కేటీఆర్, కేసీఆర్ చేయి లేకపోతే, హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు. ఆ జూబ్లీహిల్స్ తర్వాత సంగతి, అది పక్క పెట్టాయి. సో ఎనీబడి వెల్కమ్. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నామినేటెడ్ పోస్టులు ఫిరోజ్ ఖాన్ అడగడు. సింపుల్. అడగాలి అంటే జూబ్లీహిల్స్ అడుగుతాం. జై హింద్, జై కాంగ్రెస్.